దాదాపు అర్ధరాత్రి కాబోతున్న సమయంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ట్విట్టర్లో అంటే ఎక్స్లో డియర్ ఫ్రెండ్స్ అంటూ నేరుగా విద్యార్థులను ఉద్దేశించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. గత 2.5 నెలలుగా చూసుకుంటే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎంత క్షోభను ఎంత బాధను అనుభవిస్తున్నారో తనకు తెలుసని, ఆ విషయం గురించే విద్యార్థులు పరీక్ష రాయడానికి ఇంకొక ఏడాది కాలం పట్టకుండా ఉండేలా వారు వెంటనే పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంతేకాదు విద్యార్థి భవిష్యత్తుకు అడ్డుపడే విషయాలు ఏవైనా కానీ వారిని కఠినంగా నిర్ణయించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. అఫ్కోర్స్ మనం నిన్నటి వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ అప్డేటెడ్ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒకవైపు మోడీ గారు ఎక్స్లో ఈ విధంగా ట్వీట్ చేస్తుంటే మరోవైపు చూసుకుంటే అదే సమయంలో లేకపోతే కొంచెం అటు ఇటు టైంలో గత 26 రోజులుగా సోనం వాంగ్చుక్ గారు నిరాహార చేస్తున్న విషయం తెలిసిందే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో. ఈవెన్ ఆయన పోలీసులు బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లినా కూడా అతను నిరాహార దీక్ష విరమణ అయితే చేయలేదు. మొత్తానికి 26వ రోజున ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది విరమించడం జరిగింది. అతను నిరాహార దీక్ష విరమణ ఎందుకు చేశాడంటే కేంద్ర మంత్రులు అయితే తనకు సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదే నీట్ పేపర్ లీక్ విషయంలో పోరాటాలు చేస్తున్న, ఢిల్లీలో నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో సిజేపీ కానివ్వండి, సిజీజేపీ కానివ్వండి, వారు మాత్రం సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష విరమణ చేయడం మాకు సంతోషకరమే కానీ మేము చేసే పోరాటం మాత్రం ఇంకా ఆగలేదు. మేము ఏవైతే చెప్పామో 3 డిమాండ్స్ అవి ఖచ్చితంగా నెరవేర్చాలి అనే విధంగా ఉన్నారు. ఆ 3 డిమాండ్లు ఏంటో నేను నా పాత వీడియోలో చెప్తూనే ఉన్నా. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలి. రెండోది ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో మనస్తాపం చెంది 20 మంది సూసైడ్ చేసుకున్నారో ఆ 20 మందికి గాను కాంపెన్సేషన్ ఇప్పించాలి. ఇంకా మూడోది వచ్చేసి ఎవరైతే నిరసన చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులపైన పెట్టిన ఏవైతే తప్పుడు కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేసేయాలి. ఇవి ప్రధానంగా ఉన్న 3 డిమాండ్లు. అయితే నిరసనలు, ఈ దీక్షలు, ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో అవి పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి. దీంతో మొత్తానికి ప్రభుత్వం చర్చలకైతే దిగొచ్చింది. మొదట్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే వారి కార్యాలయాల్లో లేకపోతే వారి గృహంలో చర్చలు చేసుకున్నారా అండి అని చెప్తుంటే వీళ్ళు ఎవరైతే నిరసన చేస్తున్న సంఘాల నాయకులు ఎవరు ఉన్నారో మేము రావాల్సిన అవసరం లేదు మీ కార్యాలయాలకి, ఈ బహిరంగ ప్రదేశాల్లో లేకపోతే ఒక స్టేజ్ పైన ప్రజల ముందు అందరి ముందు మనం డిస్కస్ చేసి ఒక తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. సో వీళ్ళు అనుకున్నట్లుగానే ప్రభుత్వ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలోని కాన్స్టిట్యూట్ క్లబ్ ఆఫ్ ఇండియా దగ్గర సమావేశం వేసి చర్చ మొదలు పెట్టడం జరిగింది. ప్రభుత్వ తరపున చూసుకుంటే కేంద్ర మంత్రులైన జేపీ నడ్డా గారు అలాగే జితేంద్ర సింగ్ గారు పాల్గొన్నారు. ఇంకా విద్యార్థి సంఘాల నాయకులు సిజేపీ పార్టీ లీడర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రంకా. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ చర్చలు 2 నుంచి 3 గంటల పాటు జరిగాయి. అయితే ఈ చర్చలు ముగిసిన తర్వాత ఈ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అడిగిన 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్కి అయితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. బట్ ఇంకొక డిమాండ్కి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళకు టైం కావాలి అని చెప్తున్నారు. ఆ డిమాండ్ ఏంటంటే ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేది వీళ్ళ మెయిన్ మోటో, ఫస్ట్ డిమాండ్ అని చెప్పొచ్చు. అయితే అదే డిమాండ్ వీళ్ళు ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే మేము ఇంటర్నల్గా డిస్కషన్ చేయాలి, ఇప్పటికిప్పుడు మీకు డెసిజన్ చెప్పలేము, మాకు 24 hours టైం ఇవ్వండి అని చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులు కూడా చెప్పారు. ఇంకా అనుకూలంగా ఒప్పుకునే డిమాండ్స్ ఏవంటే ఎవరైతే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారో వారికి కాంపెన్సేషన్ వస్తుంది. అదేవిధంగా నిరసన చేసిన విద్యార్థులపైన ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా మాఫీ చేస్తామనేది ఆ డిమాండ్లపైన వీరు సానుకూలంగా ఒప్పుకున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా విషయంలో మాత్రం 24 గంటలు టైం అడిగారు. మేబీ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇంకొద్ది గంటల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చు. మేబీ అది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ విషయాలు ఈ విధంగా సాగుతుంటే అటువైపు పార్లమెంట్లో బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇరువురి మధ్య ఒక రేంజ్ వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు అలాగే కాంగ్రెస్ కు సంబంధించిన మల్లికార్జున ఖార్గే గారు ప్రధాని మోడీ గారిని విమర్శిస్తూ తను ట్విట్టర్లోకి వచ్చి వీడియోలు పెడుతూ వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు. అక్కడ కాదు, పార్లమెంట్లో వేదికగా తీసుకుని ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ సమాధానం చెప్పాలి. అలాగే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వారిని వెంటనే రాజీనామా చేసేయాలి కదా అని చెప్తున్నారు. ఇదే విషయం పైన కాంగ్రెస్ నాయకులు అంతా కూడా నిరసనలు చేస్తూ న్యాయం కావాలి అని నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి కానీ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేస్తే ఏమొస్తుంది అంటున్నారు. ఈ విషయం గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అధికారులు ఒక ట్వీట్ చేశారు. అదేం చెప్పారంటే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చట్ట విరుద్ధమైన నిరసనలు చేయడానికి మీరు వెళ్ళకూడదు అని ఒక స్టేట్మెంట్ జారీ చేయడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు రిప్లై ఇస్తూ నిరసన చేయడం విద్యార్థుల యొక్క హక్కు అని చెప్పారు. అలాగే ఈ విషయాలన్నింటిలో బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో జరుగుతున్న నిరసనలు కానీ గొడవలు కానీ ఇవన్నీ కూడా ఒక ఆయుధంగా చేసుకొని బీజేపీ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తుంది. ఈ గందరగోళాన్ని, ఈ సమస్యను ఒక ఆయుధంగా వాడుకుంటూ బీజేపీ గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలనేది వారి ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటంటే ఇరు వర్గాల మధ్య మేబీ ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వారి మధ్య గవర్నమెంట్ మధ్య నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకొద్దిసేపట్లో ఫైనల్ రిజల్ట్ తుది నిర్ణయం ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.
ఒకవేళ ఈ నీట్ పేపర్ లీక్ విషయానికి సంబంధించిన నిరసనల గురించి అప్డేట్స్ ఏవి కూడా మీకు తెలియకుంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.